విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అయ్యయ్యో, ఎంత పరధ్యానం అయితే మాత్రం ఫైల్ని అలా చించేసుకుంటారా? రాను రాను నువ్వు మరీ పసిపిల్లవైపోతున్నావు లక్ష్మి. ఇది నిజంగా పసిపిల్ల పని ఆయమ్మా. మొన్న మధ్య పాపను ఆఫీసుకి తీసుకొనొచ్చారు దీప్తి ప్రసాద్. పాపను టేబుల్ మీద కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతున్నానా, ఎప్పుడు అందుకుందో ఏమో ఫైల్ చేతిలోకి తీసుకుని చిందరవందర చేసేసింది. అయ్యో రామచంద్ర, 6 నెలలు నిండాయో లేదో అప్పుడే ఫైళ్లు జించే వరకు వచ్చిందన్నమాట అమ్మగారి వ్యవహారం. ఈసారి ఇంటికి రాని నీ మనవరాలి పని చెప్తాను. మనవరాలి ఘనకార్యాలు సమర్థించినంత మటుకు చాలే. ఆ కాగితాన్ని ఇలా ఇవ్వు, శుభ్రంగా అంటిచ్చిస్తాను. వద్దాయమ్మా, దాని గుర్తుగా దీన్ని ఇలాగే ఉండని. అరే సంధ్య, రా 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 రా. ఇప్పుడే నీ గురించి అంటున్నాను, రా బాబు. చూసావాయా, ఇది పుట్టిన దగ్గర నుంచి అమ్మ నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. ఏడ్చావులే, నీ బోడి కంప్లైంట్లో నువ్వును. అత్తయ్య, దీప్తి మీద పెద్ద కంప్లైంట్ ఉంది తెలుసా? ఏమిటి బాబు అది? పొద్దున్న పాప ఏడుస్తుంటే తిట్టింది. పిల్లలు ఏడుస్తుంటే తిట్టదేమిటి మరి? నీ చిన్నప్పుడు నువ్వేడిస్తే నేను తిట్టానా? ఏ ఆయమ్మా? నిన్ను గాని మీ అన్నయ్యను గాని లక్ష్మి పల్లెత్తు మాటని ఎరగదమ్మా దీప్తి. నా మనవరాల్ని ఇంకోసారి తిట్టావంటే ఊరుకొనేది లేదు. అత్తయ్య, మీ అమ్మమ్మ దగ్గర గారాలు పోయినట్టు నా దగ్గర కూడా పోయావంటే ఊరుకునేది లేదని కూడా అంది. ప్రసాద్, దిస్ ఇస్ టూ మచ్. అమ్మన్నా కూతురన్నా లెక్క లేకుండా పోయిందే మీ అమ్మకి. దాని చెంప మీద ఒకటి ఇయ్యమ్మ సంచ. ఏంటే, అమ్మమ్మ మనవరాలు కుమ్మకై నా మీదకొస్తారా? బయలుదేరదాం దీప్తి, అవతల ఫ్లైట్ టైం అవుతుంది. ఏమిటి బాబు? అనుకోకుండా నేను దీప్తి బెంగళూరుకు కాన్ఫరెన్స్కి వెళ్లాల్సి వచ్చింది అత్తయ్య. అందుకని పాపను మీ దగ్గర వదిలేసి వెళ్దామని వచ్చాం. వెళ్ళిరండి బాబు, పాపను నేను చూసుకుంటానుగా. అమ్మయ్యా, పాపని వదిలి ఎలా ఉండగలరని క్లాస్ తీసుకుంటావేమోనని భయపడుతూ వచ్చాం. మీరు తిరిగొచ్చినా సరే పాపను మీకివ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను. ఉండనివ్వండి అత్తయ్య, పాప మీ దగ్గర పెరిగితే గొప్ప అదృష్టవంతరాలు అవుతుంది. అంటే నా పెంపకం సరైంది కాదనా? ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు బోల్డంత టైం పడుతుంది. కారులో పోట్లాడదు గాని పద. వస్తానమ్మా. అలాగే. వస్తానయ్యా. బాయ్ బుజ్జి. అమ్మకు టాటా చెప్పమ్మా. ఇదేమిటి సార్, అన్ని ఘన పదార్థాలే ఉన్నాయి. ఈ పాటికి దీని మీద ఉండాల్సినవి ద్రవ పదార్థాలు కదా. మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళ? ఇది మంచినీళ్ళు మజ్జిగ నీళ్లు తాగే టైమా అండి? కాదు, కన్నీళ్లు తాగే టైం. ఆ? లేకపోతే ఏమిటయ్యా, ప్రతిసారి మనం కలుసుకోవటం అదేదో సామెత చెప్పినట్టు అది చేద్దాం ఇది చేద్దాం అని కోతలు కోయటం, మూతులు తడుపుకోవడం, వెళ్ళిపోవటం. ఇందుక మనం కలుస్తున్నది? మరీ అంత సీరియస్ అయిపోతే ఎలా సార్? లేకపోతే ఏమిటి, లక్ష్మీదేవి విషయంలో మనం ఇలా తాత్సారం చేస్తూ పోతే ఆఖరికి మనం ఇలా కలుసుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఫైనల్ గా ఈ కథలో నీతేమిటో. లక్ష్మీదేవి అడ్డు తొలగించుకోవడం ఎలాగో ఆలోచించాలి ముందు, ఆ తర్వాతే మందు. సరే, మీకు లేని తొందర నాకెందుకు, మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఎట్నుంచి ఎటు ఆలోచించినా లక్ష్మీదేవిని లేపేయటం కన్నా మరో మార్గం కనిపించడం లేదు. అదే ఎలా? లక్ష్మీదేవి అంటే మామూలు మనిషి కాదు, ఒక పవర్ఫుల్ లేడీ. అందుకే కదా ఇంతలా బుర్ర బద్దలు కొట్టుకొని మరీ ఆలోచించడం. దీని గురించి మనం మల్లగుల్లాలు పడే బదులు పోతే పోనివ్వండి వెదవ డబ్బు. ఎవరైనా ప్రొఫెషనల్ కిల్లర్కి పని చెబితే వాడికైనా చెప్పాలిగా లక్ష్మీదేవిని ఎలా మట్టు పెట్టాలో. ఫ్యాక్టరీలో బాంబు పెట్టామనుకోండి. బాంబు కాదు కదా, చిన్న చీమ కూడా దొరకడానికి ఛాన్స్ లేదు అక్కడ. పోనీ ఆ పెట్టే బాంబేదో ఆమె ఇంట్లో పెట్టామనుకోండి. లక్ష్మీదేవితో పాటు దీపక్ కూడా హరి అంటాడు. మేడంతో గొడవ వస్తుంది.
అది అలా ఉంచితే ఇంటి దగ్గర గట్టి కాపలా ఉంది, అక్కడ కుదరకపోవచ్చు. ఇల్లు ఆఫీసు కాకుండా ఇంకెక్కడ ఛాన్స్ ఉంటుందంటారు? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యేటట్టు చేస్తే కాశీ అనే డ్రైవర్ ఉన్నాడు చూడండి, వాడు అసలే అసాధ్యుడు. బ్రేకు వేలుతో మన ఇద్దరిని ఏకంగా ఉరితీస్తాడు. మరి ఎలా? మీరే చెప్పండి. లోపల మందు గ్లాసులున్నాయి, పట్రా. మెదడు పనిచేయటం లేదు. పనిచేయటం కాదు, ఆ పనేదో నేను రాగానే చేస్తే ఈ పాటికి ఏకంగా అసలు పనే మొదలయ్యి ఉండేది. టైం కోసం ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదనుకుంటా. పాపనిలా ఇవ్వండి మేడం. వద్దులే కాశీ. ఇప్పుడు నిన్ను చూసి ఆరునొక్క రాగం అందుకుందనుకో, పాపను బాగా చూసుకుంటావని నీ దగ్గర వదిలి వెళ్తే ఇలా ఏడిపిస్తావా అంటూ వీళ్ళమ్మ నా మీద కేకలిస్తుంది. కార్ రెడీ చేసి పెట్టు, వెంటనే బయలుదేరాలి. అలాగే మేడం. రామ్మా, వచ్చేసావా తల్లి? అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. దీప్తి, మీ అమ్మగారు వచ్చారమ్మా. అమ్మా, సంధ్య మై స్వీట్ హార్ట్, దాదా. నేను రాను. ఏంటన్నా, ఎందుకు రారట అమ్ములు? నన్ను వదిలి మీరిద్దరు వెళ్ళిపోయారుగా. వదిలి వెళ్తేనే అమ్మమ్ముందిగా. అమ్మ కన్నా అమ్మమ్మే గ్రేట్. కాన్ఫరెన్స్ బాగా జరిగిందా బాబు? బాగా జరిగింది అత్తయ్య. నేను దీప్తి కలిసి ప్రజెంట్ చేసిన పేపర్కి చాలా మంచి అప్లోడ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. అప్పుడే తొందరపడి కంగ్రాట్స్ చెప్పొద్దమ్మా. అసలు సిసలైన గుడ్ న్యూస్ మరోటి ఉంది. అవునత్తయ్య, దీప్తిని నన్ను అమెరికాలోని ఓ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. వెరీ గుడ్. అమ్మా, సర్జికల్ యూనిట్స్ ఎగ్జిబిషన్ జరగబోతోందట. ఎలాగూ సొంత నర్సింగ్ హోమ్ పెట్టుకునే ఆలోచన ఉంది కాబట్టి ఎగ్జిబిషన్ అటెండ్ అయితే బాగుంటుందని సరే అన్నావు. ఎన్ని రోజులు? అంతా కలిసి ఓ 4 రోజులు పట్టొచ్చు. పాపను వదిలేసి అన్ని రోజులు అంత దూరం వెళ్తారా? నువ్వు పాపకు తోడుండగా ఒక్క అమెరికా ఏమిటమ్మా, ఎంత దూరమైనా వెళ్తావు, ఎన్ని రోజులైనా ఉంటావు. ఆ చాలే. ఈ లోపు అందరం కలిసి కేసరగుట్ట వెళ్తున్నాం అమ్మా లక్ష్మి. నువ్వు రావాలి. కేసరగుట్ట? అవునమ్మా, ఎప్పుడో పాప పుట్టినప్పుడు అనుకున్నారట మావయ్య గారు. ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు బయలుదేరాలి. నువ్వు ఆయా కూడా రావాలి. సరేనమ్మా, మీరంతా ఇంతిదిగా చెప్తే కాదంటారా? పొద్దుపోయింది, నేను వెళ్తాను. భోంచేసి వెళ్ళండి అత్తయ్య. రేపెలాగూ కలిసే భోంచేస్తాంగా. సంధ్య, నేను వెళ్తాను. బాయ్. తీసుకో. వస్తానమ్మా. సరేనమ్మా. వస్తానన్నయ్య గారు. మంచిదమ్మా. అమ్మమ్మ టాటా చెప్పు. టాటా, బాయ్. అమ్మమ్మకి టాటా చెప్పు. కాశీ, రేపొద్దుటే మనం కేసరగుట్ట వెళ్తున్నాం. మంచిది మేడం. మంచిది మేడం అంటావు. తీరా ప్రయాణం మొదలయ్యాక పెట్రోల్ బంక్ ఎక్కడొస్తుందా అని దారంతా వెతుకుతూ వెళ్తావు. ఈసారి అలా చేయను మేడం. ముందే ట్యాంక్ ఫుల్ చేయిస్తాను. ఆ చేయించేదేదో ఇప్పుడే చేయించు. ఇప్పుడా మేడం? ఏ, ఈ టైంలో పెట్రోల్ బంకులుండవా? ఉంటాయి మేడం, కానీ పెట్రోల్ బంకుకు వెళ్ళడము రావడము, మళ్ళీ నేను ఇక్కడి నుంచి మా ఇంటికి నా బండి మీద వెళ్ళడం అంటే డబుల్ పని అవుతుంది మేడం. ఓ పంచేయి, డీజిల్ కొట్టించి కారు మీ ఇంటికి తీసుకురెళ్ళు. పొద్దున్నే 5 గంటలకల్లా వచ్చాయి. అలాగే, ఉంటాను మేడం. ఏమిటంటాడు కాశీ? రేపు మనం కేసరగుట్ట వెళ్తున్నాం ఆయమ్మా. ఏమిటో విశేషం? సంజయ్ పుట్టినప్పుడు మొక్కుకున్నారట వాళ్ళ తాతయ్య, గుట్టకొచ్చి మొక్కు చెల్లిస్తానని. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఇదిగో ఈ రోజు, అదిగో ఆ రోజు అంటూ తాత్సారం చేస్తున్నారట. త్వరలో అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్ళబోతున్నారట. వెళ్లబోయే ముందు మొక్కు చెల్లించుకుంటే మంచిదని అందరూ అనుకున్నాం. నువ్వు కూడా వస్తున్నావు. నలుగురితో పాటు నన్ను తీసుకెళ్తున్నందుకు
చాలా సంతోషంగా ఉంది లక్ష్మి. నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఒకరివి కావా ఆయమ్మా? హలో రాజు. మ్మ్. మ్మ్. అనుకోకుండా రేపటి ప్రోగ్రాం మారిపోయింది. అవును, రేపు నేను ఆఫీస్కి రావడం లేదు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి నా టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకొని అర్జెంటుగా మా ఇంటికి రావాలి. లేదు లేదు, దీపక్ ప్రస్తుతం ఆఫీస్లోనే ఉన్నాడు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ ఆ ఆ 4 ఫైల్స్తో పాటు మిగతావి కూడా తీసుకురా, సంతకాలు చేస్తాను. త్వరగా వచ్చేయ్. ఈ టైంలో దీపక్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు లక్ష్మి? రేపు ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళ కోసం కొన్ని వివరాలు సిద్ధం చేయాలట. రాజు వస్తే పిలు. హ్మ్. ఏ సార్, ఎంతసేపటికి బండికి పెట్రోల్ పోయించడం తప్ప బండిలో కూర్చున్న మనుషులకు కాస్తంత పెట్రోల్ పోయితున్న ధ్యాసే లేదేమిటండి మీకు? ఆ పెట్రోల్ బంకు మా ఇంట్లోనే ఉందిగా, ఇంటికి వెళ్ళాక ఓ పట్టుపడదుగానిలే. వీడు లక్ష్మీదేవి పర్సనల్ డ్రైవర్లా ఉన్నాడే. ఉమ్. ఉమ్. ట్యాంక్ ఫుల్ చేయరా, లాంగ్ జర్నీ ఉంది పొద్దున. ఏం కాశానా, మంచి జోరుగా ఉన్నావు. ఫ్యామిలీని తీసుకొని ఎటన్నా వెళ్తున్నావా? నేను కాదురా, రేపు మా మేడము కీసరగుట్టకి వెళ్తున్నారు. ఏంటి ముక్కుపడా? ఆ, పొద్దున్నే వెళ్ళే ప్రోగ్రాం ఉంది. దారిలో డీజిల్ కోసం కార్ ఆపితే చికాకు పడతారు మేడం. ఈ రాత్రే ట్యాంక్ ఫుల్ చేయించి కార్ రెడీగా ఉంచమని చెప్పారు. కానీరా. ఇదేమిటండి, అటు ఇటు కాకుండా ఎక్కడ ఆపేశారు? ఇక్కడే ఆపాలి, ఇక్కడే ఆగాలి. ఇప్పటి వరకు మనం చేసిన ఆలోచనలన్నీ ఇక్కడే ఆపాలి. కొత్త ఎత్తుగడ ఒకటి వేయాలి. ఏమిటండి అది? కొత్త పథకానికి శ్రీకారం చుట్టాలి రవీంద్ర. అదేమిటండి, అదేదో ఒంటికి లుంగి చుట్టుకున్నంత ఈజీగా చెప్తున్నారు. అలా వెళ్ళి మాట్లాడుకున్నారా? ఈ సిచ్యువేషన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఏ సిచ్యువేషన్ని? లక్ష్మీదేవి కేసరగుట్ట ప్రయాణాన్ని. ఏ, మీరు కూడా వెళ్ళి పుణ్యం మూట కట్టుకుందాం అనుకుంటున్నారా? పుణ్యం కాదయ్యా బాబు, కాస్తంత పాపం మూట కట్టుకుందామని. అదేలాగా? లక్ష్మీదేవిని బాంబు పెట్టి చంపడం పాపం కాదేంటి? లక్ష్మీదేవిని బాంబు పెట్టి చంపడమా? ఎస్, ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు దొరికింది రవీంద్ర. దీన్ని జారవిడుచుకున్నామంటే జీవితంలో ఇంతకు మించిన పొరపాటు ఇంకొకటి ఉండదు. లేకపోతే ఎన్నాళ్ళని ఆవిడ కారణంగా మనం మేడం చేత తిట్టు తినాలి? ఎన్నాళ్ళని మేడం ఆ లక్ష్మీదేవి కారణంగా మనశ్శాంతి లేకుండా బతకాలి? చూడపోతే ఇదేదో సీరియస్ మ్యాటర్ అయ్యేటట్టుంది. మేడంతో ఒక మాట చెప్పి ఓ డెసిషన్కి వద్దాం. వద్దొద్దు, మన ప్లాన్ మేడంతో చెబితే ససేమిరా వద్దంటారు. లక్ష్మీదేవి మీద కక్ష సాధించండి కానీ ఆమెను చంపొద్దు అంటారు. అందుకే ఈ సంగతి మేడంకు తీరేయడానికి వీల్లేదు. రేపు లక్ష్మీదేవి చనిపోయాకనే తెలుస్తుంది కదా. ఈసరగొట్ట వెళుతూ యాక్సిడెంటే చనిపోయారని చెబుతాం. కావాలంటే లక్ష్మీదేవి సంస్మరణ సభ ఒకటి మనమే ఆర్గనైజ్ చేద్దాం, ఫోటోకి దండేద్దాం. కరెక్టే కృష్ణప్రసాద్ గారు. ఎంతసేపు ఆలోచించినా లక్ష్మీదేవిని లేపేయటం కన్నా మరో దారి కనిపించడం లేదు.
ఇన్నాళ్ళు మనం రోజీ గారు ఉప్పు తిన్నందుకు ఈ పాటి ఉపకారమైనా చేయాలి. మీరన్నట్టు రేపు కేసరగుట్టకు వెళ్తుండగా లక్ష్మీదేవిని లేపేయడం బాగానే ఉంటుంది, కానీ లేపేసేది ఎవరు? పాండు వాడెవడు? బాంబుల స్పెషలిస్ట్. నేల మీద బాంబు పెట్టి ఆకాశంలో ఎగిరే విమానాన్ని కొలతగల సమర్థుడు. హలో పాండు, నేను కృష్ణప్రసాద్ని. గుర్తొచ్చానా? అర్జెంటుగా నీతో పనిపడింది. అడ్రోడ్ దగ్గరికి వచ్చి. కుదరదయ్యా, యాక్షన్ రేపే. ఈ నైట్కే ఏర్పాట్లన్నీ జరగాలి. ఇంకో అర్ధగంటలో నువ్వు అక్కడికి వచ్చాయి, మేము వెయిట్ చేస్తుంటాం. పాండు వస్తాడంటారా? డబ్బు విషయంలోనే పేచీ పెడతాడు కానీ వాడు మాట అంటే మాటే. ఏడు మరి, అరగంట అయ్యి గంట అయింది.